ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ జూలై నెల ప్రధాన గ్రహ మార్పులు అవి కూడా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం జూలైలో గ్రహస్థితులు అయితే మనకి చాలా ముఖ్యమైన మార్పులు తీసుకొస్తున్నాయి. నెల ప్రారంభంలోనే గురుడు కర్కాటకంలో ఉండి శనితో త్రికోణ సంబంధాన్ని ఏర్పరుస్తున్నారు. అలాగే శుక్రుడు కూడా ప్రారంభంలో శుభస్థితిలో ఉండటం వల్ల నెల మొదటి భాగంలో కొన్ని మంచి అవకాశాలు అయితే కనిపిస్తాయి. అయితే ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహ మార్పులు కూడా ఉన్నాయి. బుధుడు రిట్రోగ్రేడ్ అవుతున్నారు, అంటే వక్రగతిలో ఉండగా శని కూడా ఈ నెల చివరిలో వక్రగతిలోకి ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా కర్కాటక సంక్రాంతి, దేవశయని ఏకాదశి, చతుర్మాస ప్రారంభం వంటి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన సందర్భాలు కూడా ఈ నెలలోనే వస్తున్నాయి. ఈ వీడియోలో నేను సాధారణంగా 12 రాశుల మీద ఈ గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపుతున్నాయో వివరిస్తున్నాను. అయితే వ్యక్తిగత జాతకంలో కూడా గ్రహస్థితులు, దశలు, యోగాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకోవడం కూడా మంచిది. అయితే ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహ మార్పులు కూడా ఉన్నాయి. బుధుడు వక్రగతిలో రిట్రోగ్రేడ్లో ఉండగా శని కూడా ఈ నెల చివరిలో వక్రగతిలోకి ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా కర్కాటక సంక్రాంతి, దేవశయని ఏకాదశి, చాతుర్మాస ప్రారంభం వంటి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన సందర్భాలు కూడా ఈ నెలలోనే వస్తున్నాయి. ఈ వీడియోలో నేను సాధారణంగా 12 రాశుల మీద ఈ గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపుతున్నాయో వివరిస్తాను. అయితే వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు, దశలు, యోగాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఈ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకోవడం మంచిది. నేను గత 30 సంవత్సరాలుగా గ్రహ సంచారాలు పరిశీలిస్తూ ఉంటాను. అందుకే ఒక విషయం స్పష్టంగా చెప్తాను, వక్రగతి అనగానే భయపడాల్సిన అవసరం లేదు. అలాగే గురుడు మంచి రాశిలో ఉన్నాడని అందరికీ ఒకేలా మంచి ఫలితాలు వచ్చేస్తాయని కూడా చెప్పలేము. ఎందుకంటే జన్మ కుండలిలోని గ్రహాలు ప్రస్తుతం సంచరిస్తున్న గ్రహాలతో ఎలా సంబంధం ఏర్పరచుకుంటున్నాయో దాని మీద నిజమైన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. జూలై నెల ప్రధాన గ్రహ మార్పులు చూసినట్లయితే గనక రవి జూలై 16 వరకు మిథున రాశిలో ఉంటారు. ఆ తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నారు. నెల మొదటి భాగంలో బుధుడు వక్రగతిలో ఉండటం, అస్తంగతం కావడం, గురుడు కూడా అస్తంగత్వానికి చేరువ కావడం వల్ల కొంత గందరగోళం, నిర్ణయాల్లో ఆలస్యం, కమ్యూనికేషన్ సమస్యలు లేదా అహంకారానికి సంబంధించిన అంటే వాటి వల్ల విభేదాలు వచ్చే అవకాశాలు అయితే నెలలో ఓవరాల్గా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీడియా, వ్యాపారం, కమ్యూనికేషన్, చర్చలు, ఒప్పందాలు వంటి విషయాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. జూలై 16 తర్వాత రవి కర్కాటకంలోకి ప్రవేశించిన తరువాత కుటుంబం, ఇల్లు, భద్రత, వ్యవసాయం, నీటి వనరులు, దేశ రక్షణ, భావోద్వేగాలు వంటి అంశాలు ఎక్కువగా ప్రాధాన్యత పొంది యాక్టివేషన్లోకి వస్తాయి. గురుడు తీసుకున్నట్లయితే గురుడు కర్కాటకంలో ఉండటం శుభసూచకమే అయినా కూడా జూలై 28 అంటే జూలై 28 ప్రాంతంలో రవి మరియు గురుడు ఒకే డిగ్రీలో కలవడం, దీనివల్ల గురుడు అస్తంగత్వం అవుతున్నారు. రవి ఏ గ్రహంతో కలిసినా కూడా మనకి ఆ గ్రహం అస్తంగత్వం అవుతుంది. సో గురుడితో కలవడం వల్ల గురుడు అస్తంగత్వం అవుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం, విద్య, మతాలు, న్యాయ వ్యవస్థలు లేదా దేశానికి సంబంధించిన ముఖ్యమైన ప్రకటనలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే గురుడి శుభ ఫలితాలు చాలా వరకు రవి అస్తంగత్వ ప్రభావం వల్ల తగ్గిపోతాయి, మరుగున పడిపోతాయి. గురుని యొక్క శుభ ఫలితాలు అనేవి తగ్గిపోతాయి ఈ యొక్క అస్తంగత్వం వల్ల. తర్వాత బుధుడు జూన్ చివరి నుంచి జూలైలో ఎక్కువ భాగం వరకు వక్రగతిలో మరియు అస్తంగత్వంలో ఉంటున్నారు. దీనివల్ల డాక్యుమెంట్స్, ఒప్పందాలు, ట్రావెల్, కమ్యూనికేషన్, వ్యాపార నిర్ణయాలు, డేటా, మీడియా ప్రకటనలు వీటిలో మరింత జాగ్రత్త అవసరం. జూలై 13 ప్రాంతంలో రవి ఇంకా బుధుడు ఒకే డిగ్రీలో కలవడం వల్ల కొన్ని కీలక నిర్ణయాలు లేదా ముఖ్యమైన వార్తలు వస్తాయి. ఓవరాల్గా శుక్రకేతువులు జూలై 4 నుంచి ఆగస్టు 1 వరకు శుక్రుడు సింహరాశిలో కేతువుతో కలిసి సంచరిస్తున్నారు. ఇది ముఖ్యంగా ప్రభావితం చేసే రంగాలు నాయకత్వం, సినిమా, గ్లామర్ ప్రపంచం, మహిళలకు సంబంధించిన అంశాలు, విలాస వస్తువులు మార్కెట్. ఈ సమయంలో ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. అలాగే అహంభావానికి గట్టి పరీక్షలు వస్తాయి. పాత సంబంధాలు ఒక్కసారిగా ముగిసిపోయే అవకాశం ఉంటుంది. కొందరు వ్యక్తులు పాత అనుబంధాల నుండి దూరం అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. కుజుడు వృషభ రాశిలోనే కొనసాగుతున్నారు. ఇది ప్రభావితం చేసే అంశాలు కుజుడు అనేసరికి ఆహార పదార్థాలు, భూములు, బ్యాంకింగ్, సంపద, లోహాలకు సంబంధించిన మార్కెట్. శని దృష్టి కూడా ఉండడం వల్ల ఒత్తిడి, ఆలస్యం, వనరుల విషయంలో వివాదాలు లేదా పరిపాలనా ఒత్తిడి కనిపిస్తుంది. అలాగే కుజుడు, శుక్రుడు, కేతువు మీద, అంటే కుజుడు మనకి శుక్రుడు అండ్ ఇంకా కేతువు కలిసి ఉన్నారు కదా, ఆ టైంలో అక్కడికి వచ్చి దృష్టి పెట్టడం వల్ల సంబంధాలలో కొంచెం వాతావరణం అనేది మారిపోతుంది.
తర్వాత సెలబ్రిటీస్కి సంబంధించిన వివాదాలు, తర్వాత లగ్జరీ రంగంలో మార్పులు, ఇవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. శని వక్రగతిలో ఉంటున్నారు. జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా శని వక్రగతిలోనే ఉంటారు. ఈ సమయంలో పాత విషయాలు మళ్ళీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రభుత్వ వ్యవస్థలు, ఆసుపత్రులు, నీటి వనరులు, పాత విధానాలు, సరిహద్దు అంశాలు, బాధ్యతలు ఇవన్నీ కూడా మళ్ళీ సమీక్షకు వస్తాయి. రాహుకేతు నవాంశ మారుతున్నారు రాహుకేతువులు. ఇది లోతైన కర్మ సంబంధిత పరిణామాలు అయితే మనకు కనిపిస్తాయి. ఆర్థిక ఆందోళనలు, అధికార పోటీలు, నాయకుల ప్రతిష్టకు సంబంధించిన సంఘటనలు, వీటి మీద ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం జూలై నెల ఇచ్చేటటువంటి సందేశం ఏంటి అంటే, ఈ నెలని ఒక వర్షంలో, ఒక కొండ దారిలో, ఏదైతే డిఫికల్ట్గా ఉన్న వేలో కార్ని నడిపినట్టుగా ఉంటుంది. గమ్యస్థానానికి చేరుకోగలం, కానీ వేగంగా వెళ్ళలేం. అందుకే నిర్ణయాల్లో తొందరపడకండి. అన్ని విషయాలు 2 సార్లు పరిశీలించుకోండి. ముఖ్యమైన పత్రాలు చాలా జాగ్రత్తగా చదివి చూసుకోవాలి. భావోద్వేగాల కంటే వివేకంతో ఆలోచించి దానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇలా ఉన్నట్టయితే ఈ నెలని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ జూలై నెలలో, జూలై 2026లో జరిగే ముఖ్యమైన గ్రహ సంచారాలు మీ రాశి ఆధారంగా మీ జీవితాన్ని ఎటువంటి ప్రభావం మీ జీవితం మీద చూపిస్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ నెలలో ప్రధానంగా కనిపించే థీమ్ సింహంలో శుక్రకేతు యుతి. ఈ సంయోగం మీ జీవితంలో మీకు సరిపోని, మీ శక్తిని తగ్గించే, మానసిక ప్రశాంతతను దూరం చేసే విషయాల నుంచి మిమ్మల్ని క్రమంగా దూరం చేస్తుంది. ఇది ఓవరాల్గా రిజల్ట్ అన్ని రాశులకి కలిపి. ఇది కొన్ని వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక నిర్ణయాలు లేదా సంబంధాలను ఇంకోసారి డీపర్ లెవెల్లో పరిశీలించే పరిస్థితిని తీసుకొస్తుంది. ఏ విషయాన్ని కొనసాగించాలి, ఏది వదిలేయాలి, ఎక్కడ హద్దులు పెట్టుకోవాలి, మీ ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి మన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ఆనందాన్ని సూచిస్తుంది. కాబట్టి మీ అసలైన వ్యక్తిత్వాన్ని తగ్గించే లేదా మీ సంతోషాన్ని దూరం చేసే అంశాలైతే ఈ సమయంలో మీరు తిరిగి పరిశీలిస్తారు. అలాగే కర్కాటక రాశిలో గురుడు, రవి కలిసి సంచరించడం, దీనివల్ల అదృష్టం, ఆశావాదం, అభివృద్ధి అవకాశాలు కూడా పెరుగుతాయి. బుధుడు మిథున రాశిలో వక్రగతిలో ఉండడం వల్ల కమ్యూనికేషన్, డాక్యుమెంట్స్, ప్లానింగ్ విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్తలు అవసరం. కుజుడు వృషభంలో ఉండడం వల్ల స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలనే ఉత్సాహం అయితే పెరుగుతుంది. ఈ నెలలో వచ్చే మకర పౌర్ణమి మీ బాధ్యతలు, క్రమశిక్షణ, కెరీర్, లక్ష్యాల మీద స్పష్టతను తీసుకొస్తుంది. అలాగే నెలాఖరులో శని వక్రగతిలోకి వెళ్తున్నారు. దాని ప్రభావాలను కూడా ప్రత్యేకంగా వీడియోలో వివరంగా చెప్తాను. ఇప్పుడైతే మనకి ఈ జూలై మంత్లో వచ్చేటటువంటి రాశి ఫలాలు ఈ యొక్క గోచారాన్ని అనుసరించే విధంగా ఉన్నాయనేది చూద్దాము. మకర రాశి వారికి ఈ జూలై 2026లో ఒక లోతైన ట్రాన్స్ఫర్మేషన్ అయితే తీసుకురాబోతుంది. ఈ నెలలో ప్రధానంగా మీకు 8వ స్థానంలో, అంటే సింహం అనేది ఈ మకర రాశి వాళ్ళకి 8వ స్థానం అవుతుంది కదా. 8th హౌస్లో శుక్రుడు, కేతువు యుతి జరుగుతోంది. ఈ ట్రాన్సిట్ మీ గతంలోని ఎమోషనల్ బ్యాగేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా వదిలేయడానికి సహాయపడుతుంది. గత రిలేషన్షిప్స్ వల్ల మీకు మిగిలిపోయినటువంటి బాధ, అన్హెల్దీ అటాచ్మెంట్స్, మిమ్మల్ని మానసికంగా అలసిపోయే పరిస్థితులు, ఇవన్నిటి నుంచి బయటపడాల్సిన సమయం అనేది కనిపిస్తుంది. ఇది మీకు ఫర్గివ్నెస్ నేర్పుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని మీరు క్షమించుకోవడం, అలాగే మిమ్మల్ని బాధ పెట్టిన వారిని కూడా మనసులో నుంచి వదిలేయడం. వారిని పట్టుకొని ఉండడం వల్ల నష్టం అంతా మీకే జరుగుతుంది. ఆ అనుభవాలు వదిలేయండి. అవి మీ హెల్త్ని, పీస్ని, మీ యొక్క ఎనర్జీని డ్రైన్ చేస్తున్నాయి. మనీ, ట్యాక్సెస్, ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్, వీటి మీద కూడా మీకు ప్రత్యేక శ్రద్ధ అయితే అవసరం. డెడ్ లైన్స్ మిస్ కాకుండా చూసుకోండి. మనీని ఎలా ఉపయోగిస్తున్నారో కూడా జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఈ ట్రాన్సిట్ వల్ల మీ గురించి లేదా మీకు చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తి గురించి ఇప్పటి వరకు తెలియని కొన్ని నిజాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఫీలింగ్స్ని అణిచిపెట్టుకోకండి. నమ్మకమైన వ్యక్తితో వాటిని షేర్ చేసుకోండి. 8th హౌస్ అనేది చాలా ఇంటెన్స్ ఎనర్జీని కలిగి ఉంటుంది. అందుకే గతంలోని రిలేషన్స్లో జరిగిన సంఘటనలకు ఇవి మీ పర్సనల్ గ్రోత్ని ప్రభావితం చేయకుండా చూసుకోవాలి. ఈ ట్రాన్సిట్ మీకు వాటన్నింటినీ వదిలేసి ముందుకు వెళ్ళడం నేర్పిస్తుంది. గురుడు, రవి 7లో ఉండటం, గురుడు, రవి కలిసి 7th హౌస్లో ఉండడం కర్కాటకంలో, అంటే ఇది మీకు 7వ స్థానం కదా. అక్కడ ఉండడం వల్ల మ్యారేజ్, బిజినెస్ పార్ట్నర్షిప్స్, తర్వాత క్లయింట్స్, తర్వాత కొన్ని రకాల రిలేషన్స్, ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి. పార్ట్నర్షిప్స్ ద్వారా మంచి లాభాలు వస్తాయి. కేవలం ఫైనాన్షియల్ గెయిన్ మాత్రమే కాదు, ఈ యొక్క రికగ్నిషన్, రెస్పెక్ట్, అప్రిషియేషన్ ఇలాంటివన్నీ కూడా మీకు పెరుగుతాయి. మీ టాలెంట్కి మంచి గుర్తింపు వస్తుంది, పాపులారిటీ పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న రిలేషన్స్, ట్రస్ట్, మ్యూచువల్ సపోర్ట్ వల్ల మరింత బలపడతాయి. ఒక కొత్త కొలాబరేషన్స్, కొత్త కాంట్రాక్ట్స్, తర్వాత బిజినెస్ ఎక్స్పాన్షన్, వీటికి చాలా అనుకూలమైన సమయం.
కెరీర్ పరంగా కూడా ఈ ట్రాన్సిట్ మంచి సపోర్ట్ ఇస్తుంది. బుధుడు 6వ స్థానంలో వక్రగతిలో ఉంటున్నారు. అంటే ఇది మీకు అంటే మిథునంలో బుధుడు 6వ స్థానంలో ఉంటున్నారు. ఇది మీకు అంటే ఈ యొక్క మకరం వాళ్ళకి 6వ స్థానం అవుతుంది. అండ్ ఆల్సో బుధుడు వక్రించి ఉన్నారు. దీనివల్ల మీ డైలీ రొటీన్ని, మీ వర్క్ షెడ్యూల్ని మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. పనులు ఎక్కువగా ఉంటాయి, బిజీ షెడ్యూల్ ఉంటుంది, కానీ మీ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. వర్క్ ప్లేస్లో కొన్ని ఇష్యూస్ని రిసాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్ని అయితే నిర్లక్ష్యం మీరు చేయకండి. అది చాలా జాగ్రత్తగా ఈ టైంలో చూసుకోవాలి. అండ్ అలాగే మీకు కుజుడు కూడాను ఈ మకరం వాళ్ళకి 5వ స్థానంలో ఉంటున్నారు. వృషభంలో కుజుడు 5వ స్థానంలో ఉంటున్నారు కదా ఈ మకరం వాళ్ళకి. సో మీ ప్యాషన్, మీ డిటర్మినేషన్, క్రియేటివిటీ ఇవన్నీ చాలా బాగా పెరుగుతాయి. మీ ప్రాజెక్ట్స్, కెరీర్, మీ లవ్ లైఫ్ ఏదైనా సరే దానిపైన మరింత ఫోకస్తో ముందుకెళ్తారు. లైఫ్లో నిరంతర ప్రోగ్రెస్ని సాధించాలి అనే మోటివేషన్ అయితే పెరుగుతుంది. అయితే రిలేషన్లో లేదా పిల్లలకు సంబంధించిన విషయాల్లో చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు కాస్త జాగ్రత్తగానే ఉండాలి. మకర రాశిలో పౌర్ణమి జరుగుతుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమి మీ రాశినే యాక్టివేట్ చేస్తుంది, మీ ఫస్ట్ హౌస్నే. దీంతో మీ పర్సనాలిటీ, మీ ఐడెంటిటీ, మీ జీవితం యొక్క డైరెక్షన్ గురించి చాలా క్లారిటీ అనేది మీకు వస్తుంది. మీరు చేస్తున్న ఒక ముఖ్యమైన పని కంప్లీషన్ దశకి చేరుకుంటుంది. ఎంతో కాలంగా చేసిన కష్టానికి తగిన ఫలితం కనిపించే సమయం మొత్తానికి జూలై 2026 ఈ నెల. ఈ యొక్క జూలై నెల మకర రాశి వాళ్ళకి డీప్ చేంజెస్, బలమైన రిలేషన్స్కి, కెరీర్ గ్రోత్కి, ఇంకా జీవితంలో ఒక కొత్త డైరెక్షన్ని మీకు చూపించే నెలగా మారుతుంది. ఇది మకర రాశి వాళ్ళకి జూలై నెల రాశి ఫలాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి జూలై 2026 ఈ జూలై నెల ప్రధానంగా రిలేషన్స్, పార్ట్నర్షిప్స్, కమిట్మెంట్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కానీ ఇది అందరూ నన్ను ఇష్టపడాలి, ప్రతి రిలేషన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే విషయం మీద గురించి కాదు. ఈ నెలలో సింహంలో మీ 7వ స్థానంలో శుక్రకేతువు యుతి ఏర్పడుతుంది కదా. సో నేను ఇంట్రోలో చెప్పినట్టుగా మీ జీవిత ప్రయాణానికి సరిపోని వ్యక్తులు, సరిపోని రిలేషన్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్, కాంట్రాక్ట్స్ వీటన్నిటికీ దూరమయ్యే సమయం ఇది. మీ జీవిత భాగస్వామి, మీ బిజినెస్ పార్ట్నర్స్, మీ ముఖ్యమైన రిలేషన్స్, మీ ముఖ్యమైన క్లయింట్స్, ఈ రిలేషన్స్ అన్నీ ఇప్పుడు ఒక రిఫ్లెక్షన్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ దశలోకి వెళ్తాయి. ఈ సమయంలో ఎవరు నిజంగా మీ జీవితంలో ఉండాల్సిన వాళ్ళు, ఎవరు మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ ఎఫర్ట్తో మీ రిలేషన్ని కొనసాగిస్తున్నారు మీతో అనే విషయం మీరు చాలా స్పష్టంగా మీకు తెలుస్తుంది. అలాగే కొన్ని రిలేషన్స్ మాత్రం కేవలం ఎక్స్పెక్టేషన్స్, కన్వీనియన్స్, కంఫర్ట్ వీటి మీద మాత్రమే నడుస్తున్నాయి అని కూడా మీకు అర్థం అవుతుంది. అలాంటి బంధాల్లో నిజమైన అర్థం లేదు అని మీరు గుర్తించగలుగుతారు. కొన్ని రిలేషన్స్ నిజాయితీగా మాట్లాడుకోవడం వల్ల మరింత బలపడతాయి, మరికొన్ని మాత్రం సహజంగానే దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కొంతమందికి మీరు దూరం అవుతారు, మరికొంతమంది మీ నుంచి దూరం అవుతారు. ఈ ట్రాన్సిట్ తర్వాత మీ కనెక్షన్స్, మీ కొలాబరేషన్స్ విషయంలో మీరు చాలా సెలెక్టివ్గా ఉంటారు. మొత్తానికి శుక్రుడు, కేతువు 7వ స్థానంలో ఉండటం వల్ల కొంతకాలం పబ్లిక్ లైఫ్, క్లయింట్స్, పార్ట్నర్స్, పీపుల్తో కొంత డిస్టెన్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఈ సమయం బయట ప్రపంచం కంటే మీలో మీరు ఆలోచించుకోవడానికి, మీ సెల్ఫ్ రిఫ్లెక్షన్కి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ పార్ట్నర్కి మీ మీద కొన్ని అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, లేదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మీరు నెరవేర్చలేకపోవచ్చు. దాంతో కొంత ఎమోషనల్ డిస్టెన్సెస్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. గురుడు, రవి 6వ స్థానంలో కర్కాటకంలో, అంటే కర్కాటకం అనేది 6వ స్థానం కదా ఈ కుంభం వాళ్ళకి. సో ఈ కుంభరాశికి 6వ స్థానంలో గురుడు, రవి కలిసి ఉండటం ఈ యొక్క డైలీ రొటీన్, వర్క్ ఎన్విరాన్మెంట్, హెల్త్, ప్రొడక్టివిటీ వీటిని అద్భుతంగా బలోపేతం అయితే చేస్తుంది. మీరు మంచి హెల్తీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటారు. మీ పనిలో మరింత డిసిప్లిన్ కనిపిస్తుంది. వర్క్ ప్లేస్లో ఎదురవుతున్న ఛాలెంజెస్ని ఒక్కొక్కటిగా అధిగమిస్తారు. వర్క్ ప్రెషర్, కాంపిటీషన్, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా చాలా కాన్ఫిడెన్స్తో హ్యాండిల్ చేయగలుగుతారు. గురుడు, రవి కలిసి మీకు బలమైన సపోర్ట్ అయితే ఇస్తారు. బుధుడు మీకు 5వ స్థానంలో వక్రించి ఉంటున్నారు. మిథునంలో 5వ స్థానంలో బుధుడు వక్రించి ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మంచి ఎఫిషియన్సీ కనిపిస్తుంది. మీ ప్లానింగ్, కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ అన్నీ కూడా చాలా చాలా బాగా పనిచేస్తాయి. మీ యొక్క రిలేషన్లో కూడా చాలా కన్వర్జేషన్స్ జరుగుతాయి. మనసులోని విషయాలు ఒకరితో ఒకరు మంచిగా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్షిప్స్ అండ్ రిలేషన్స్లో హానెస్టీ పెరుగుతుంది. కుజుడు 4వ స్థానంలో ఉంటున్నారు ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. అంటే వృషభంలో కుజుడు సంచరిస్తున్నప్పుడు ఈ ట్రాన్సిట్ వల్ల కుంభరాశి వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్లో కొంత జాగ్రత్త అవసరం. ఇంట్లో చిన్న చిన్న డిసగ్రిమెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగిపోతాయి. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు తొందరపడి స్పందించే అవకాశం ఉంటుంది. అందుకే ఎమోషన్స్తో కాకుండా మీరు ప్రశాంతంగా మాట్లాడడం కూడా చాలా అవసరం. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి మకరంలో పౌర్ణమి ఏర్పడుతోంది నెలలో. సో ఈ జూలై నెలలో మకరంలో వచ్చేటటువంటి పౌర్ణమి మీ 12వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. మకర రాశి అంటే డిసిప్లిన్, కాంపిటీషన్,
కంప్లీషన్ అండ్ ఫుల్ఫిల్మెంట్ వీటన్నిటిని కూడా సూచిస్తుంది మకర రాశి. ఈ యొక్క పౌర్ణమి అనేది మీ జీవితంలో ఒక చాప్టర్కి ముగింపును తీసుకొస్తుంది. ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఎమోషనల్ బర్డెన్ని చివరికి వదిలిపెట్టగలుగుతారు. వర్క్కి సంబంధించిన ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ మీకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ముఖ్యమైన డెడ్ లైన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఎంతో కాలంగా కన్ఫ్యూజ్ చేస్తున్న ఒక విషయం మీద మీరు ఇప్పుడు పూర్తి మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఈ ఫుల్ మూన్ హీలింగ్కి, స్పిరిచువల్ గ్రోత్కి మరియు మిమ్మల్ని ఏదైతే డ్రైన్ చేస్తున్న చాలా రకాల ఏవైనా హ్యాబిట్స్ని వదిలేయడానికి కూడా ఎంతో సహాయపడుతూ ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి ఈ జూలై 2026లో. మీన రాశి వాళ్ళకి జూలై 2026లో ప్రధాన ఫోకస్ పెట్టాల్సినవి మీ డైలీ రొటీన్, హెల్త్, లైఫ్ స్టైల్, ఇంకా ఓవరాల్ వెల్ బీయింగ్ మీద ఉంటుంది. ఈ యొక్క సింహరాశిలో అంటే అది మీకు 6వ స్థానం అవుతుంది కదా, అక్కడ శుక్రకేతువు కలుస్తున్నారు. శుక్రుడు కేతువు యుతి జరుగుతోంది. ఈ ట్రాన్సిట్ మీ రోజువారీ జీవితాన్ని ఇంకా సులభంగా మార్చడానికి సహాయపడుతుంది. మీకు ఉపయోగం లేని అలవాట్లు, అనవసరమైన బాధ్యతలు లేదా మీకు ప్రశాంతత ఇవ్వని వర్క్ ఎన్విరాన్మెంట్ని వదిలేయడానికి ఇది చాలా మంచి సమయం. వర్క్ ప్లేస్ పాలిటిక్స్, ఆఫీస్ డ్రామా ఇలాంటి వాటికి కూడా మీరు చాలా దూరంగా ఉండాలి అని నిర్ణయించుకుంటారు. కొన్నిసార్లు ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచాలని ప్రయత్నిస్తూ మీ హెల్త్ని, మీ అవసరాలను మీరు పూర్తిగా మర్చిపోతారు. కానీ ఈ నెలలో మాత్రం ఫోకస్ మొత్తం మీ మీదే పెట్టుకోండి. హెల్దీ డైట్, ఎక్సర్సైజ్, తర్వాత డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ వీటన్నిటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మీ టైం, ఎనర్జీ ఎవరికి ఇవ్వాలి, ఏ పనికి ఇవ్వాలి అనే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో ముఖ్యంగా హెల్త్కి ప్రియారిటీ ఇవ్వండి. నెలలో కొంతమంది తమ ప్రాబ్లమ్స్, డ్రామా వీటిలో మిమ్మల్ని కూడా లాగడానికి ప్రయత్నిస్తారు. అలాంటి పరిస్థితులకైతే దూరంగా ఉండండి. గురుడు, రవి 5వ స్థానంలో అంటే కర్కాటక రాశిలో గురుడు, రవి కలిసి మీకు 5వ స్థానంలో సంచరిస్తున్నారు. ఇది ప్రస్తుతం మీకు అత్యంత శుభమైన ట్రాన్సిట్స్లో ఒకటి. ఈ ట్రాన్సిట్ క్రియేటివిటీని పెంచుతుంది. మీ యొక్క లవ్ లైఫ్ని కూడా అందంగా మారుస్తుంది. చిల్డ్రన్ అంటే పిల్లల వల్ల కూడా ఆనందాన్ని ఇస్తుంది మీకు. తర్వాత మీ వర్క్ ద్వారా కూడా సాటిస్ఫాక్షన్ లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఆనందాన్ని అనుభవించగలుగుతారు. మిమ్మల్ని మీరు చాలా అందంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. కొత్త రొమాంటిక్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రిలేషన్లో ఉన్న వాళ్ళైతే ఎమోషనల్ బాండింగ్ ఇంకా బలపడుతుంది. అందుకే ఇది చాలా మంచి టైం. టీచర్గా ఉన్న, క్రియేటివ్ ఫీల్డ్స్లో మీరు ఉంటే, ఇండిపెండెంట్ బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్, క్రియేటివిటీ రెండూ అవసరమయ్యే ప్రొఫెషన్లో ఉన్న ఈ ట్రాన్సిట్ మీకు చాలా అద్భుతమైన సక్సెస్ అయితే ఇస్తుంది. కొత్త వెంచర్స్ ప్రారంభించాలన్నా, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలన్నా, ఎవరినైనా ఎవరికైనా మీరు ఏదైనా నేర్పించాలన్నా, ప్యాషన్తో మీరు ఒక ప్రాజెక్ట్ ప్రారంభించాలన్నా కూడా చాలా మంచి టైం. గురుడు రికగ్నిషన్, సపోర్ట్, హ్యాపీనెస్, పిల్లల ద్వారా వచ్చే ఆనందం ఇవన్నీ కూడా ఇస్తారు. మీ జీవితంలో పాజిటివ్ విషయాలపైనే దృష్టి పెట్టేలాగా ఈ ట్రాన్సిట్ సహాయపడుతుంది. తర్వాత బుధుడు ఈ మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలో వక్రించి ఉంటున్నారు ఈ నెలలో. సో మిథునంలో 4వ స్థానంలో బుధుడు ఎప్పుడైతే వక్రించి సంచరిస్తున్నారో ఇంట్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ నిజాయితీగా మాట్లాడుకోవడం ద్వారా వాటిని పరిష్కరించగలుగుతారు. కొంతమందికి షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ కన్వర్సేషన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కుజుడు 3వ స్థానంలో ఉంటున్నారు ఈ మీనరాశి వాళ్ళకి ఈ నెలలో. వృషభ రాశిలో కుజుడు ఎప్పుడైతే 3వ స్థానంలో సంచరిస్తున్నారో ఇది మీ ధైర్యాన్ని చాలా పెంచుతుంది. కొత్త ఇనిషియేటివ్స్ తీసుకునే శక్తిని ఇస్తుంది. ఇప్పటి వరకు కష్టంగా అనిపించిన పనులను కూడా ఇప్పుడు మీరు పూర్తి చేయగలుగుతారు. మీ టాస్క్స్ని చాలా ఎఫెక్టివ్గా పూర్తి చేయగలుగుతారు. మీ అభిప్రాయాన్ని కూడా చాలా స్ట్రాంగ్గా వ్యక్తపరుస్తారు. మకర రాశిలో పౌర్ణమి వస్తోంది. ఈ మీనరాశి వాళ్ళకి ఇది 11వ స్థానాన్ని అంటే లాభస్థానము అంటాం. ఈ 11వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. మీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్, మీ సోషల్ సర్కిల్, తర్వాత వీళ్ళలో కొంతమంది నిజంగా మీకు చాలా అండగా నిలుస్తారు. వాళ్ళు జెన్యూన్ సపోర్ట్ ఇస్తారు. అలాగే మీ జీవితంలో ఒక ముఖ్యమైన గోల్ అనేది పూర్తవుతుంది. ఒక మైల్ స్టోన్ని చేరుకుంటారు. ఆ తర్వాత ఒక గోల్, ఒక కొత్త విజన్, ఒక కొత్త ఫ్యూచర్ ప్లానింగ్తో మీరు ముందుకు సాగడానికి ఈ యొక్క మకరంలో వచ్చే పౌర్ణమి మీకు స్పష్టమైన దిశను తెలిసేలా చేస్తుంది ఈ మీనరాశి వాళ్ళకి ఈ జూలై 2026లో.